తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ మే మాసంలో చివరి పరిశుద్ధ దినం కొరకై మమ్మల్ని సజీవులుగా లెక్కించినందుకు నీకు స్తోత్రం చెల్లించున్నాం. ఈ చివరి పరిశుద్ధ దినమున నీ జీవవాక్యములోని త్రిత్వమును గూర్చి ధ్యానించుటకు, నీ వాక్యంలో సత్యములను గ్రహించుటకు, నీవు మా కొరకు దాచి ఉంచిన నీ ప్రేమను కడవరకు కాపాడుకుంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, సహాయం చేయండి, కనికరించండి, కృప చూపండి. ఈ భయంకరమైనటువంటి ఎండల్లో అనేక మంది విశ్వాసులు, సేవకులు, సహోదరులు ఎన్నో రీతులుగా ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు. క్రీస్తు యేసునందున కృపా మహదైశ్వర్యంలో బిడ్డల యొక్క ప్రతి అవసరతలు తీర్చగల దేవుడవు కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ వాక్యము చేత మా అందరి జీవితాలను బలపరిచి నీ పరిశుద్ధాత్మ కార్యములు మా కుటుంబంలో, మా జీవితంలో, సంఘములో జరిగించమని, నీ ప్రేమకు మమ్మల్ని పాత్రలుగా చేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. పెంతెకోస్తు తర్వాత మొదటి ఆదివారము అనగా త్రిత్వపు ఆదివారము. ఈ త్రిత్వపు ఆదివారము గురించి నేను మీకు ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క పెంతెకోస్తు తర్వాత వచ్చేటువంటి ఆదివారంలో మనం రెగ్యులర్గా ధ్యానిస్తున్నాం. మరి దీని యొక్క ఎక్కువ వివరణ కొరకు మీరు మరి 23, 24 లేదా 25 ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఈ యొక్క క్యాలెండర్లో త్రిత్వంను గురించేటువంటి ప్రసంగాలు ఆల్రెడీ రికార్డ్ చేయబడి ఉన్నాయి. దాని ద్వారా మీరు ఇంకెక్కువ విషయాలు మీరు తెలుసుకోవడానికి వీలవుతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినము మనకు దేవుడు అనుగ్రహించినటువంటి వాక్య భాగమును మరి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రేమైక దైవ సహవాసము. ప్రేమైక దైవ సహవాసము అనగా ప్రేమ యొక్క దైవిక సహవాసము. ప్రేమైక అనగానే మీరు ఏదో పెద్ద వర్డ్ అనుకొని కన్ఫ్యూజ్ కావద్దు. ప్రేమైక అంటే ప్రేమ యొక్క అని అర్థం, లేదా ఏక ప్రేమ అని అర్థం. కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రేమైక దేవుని సహవాసం అనేటువంటి వాక్యాన్ని, దైవ సహవాసం అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంగ్లీష్లో కూడా ద డివైన్ కమ్యూనియన్ ఆఫ్ లవ్, ద డివైన్ కమ్యూనియన్ ఆఫ్ లవ్ అనగా కమ్యూనియన్ అనే మాటకి మనం చూసినట్టయితే యూనియన్, కమ్యూనియన్ అనగా ఏక సహవాసం కలిగి ఉండడం. ఓకేనా? దీనికి మనకు అనుగ్రహించబడినటువంటి ఇవ్వబడేటువంటి బైబిల్ పాఠములు, మొదటి బైబిల్ పాఠము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు. యెషయా గ్రంథము 48, 12 నుంచి 17 వరకు. కీర్తనల గ్రంథము 33వ కీర్తన, కీర్తనలు 33వ కీర్తన. పత్రిక పాఠము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 14 వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 14 వచనాలు. సువార్త పాఠము యోహాను సువార్త 3వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు. ఈ వాక్య భాగాలను అనుసరించి త్రిత్వంలో ఉన్నటువంటి దైవత్వం గానికి సంబంధించినటువంటి ప్రేమను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే డివైన్ కమ్యూనియన్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క దైవిక సహవాసము అంటే దైవిక సహవాసంలో ఉన్న ప్రేమను గురించి ధ్యానిస్తున్నాం. ఇప్పుడు నేను మీకు కొన్ని స్పష్టమైనటువంటి వివరణలు నేను మీకు చెప్పిన తర్వాత దేవుని వాక్యానికి వెళ్దాం. అసలు క్రైస్తవత్వాన్ని గురించి చెప్తాను మీకు. అసలు క్రైస్తవత్వం గురించి నేను మీతో మాట్లాడతాను. మన క్రైస్తవ సహవాసంలో, క్రైస్తవ సంఘాల్లో ముఖ్యమైనటువంటి క్రైస్తవంకు మొత్తానికి కూడా రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే కేథలిక్ సంఘం ఉంది, రెండోది
ప్రొటెస్టెంట్ సంఘం ఉంది. మీ అందరికీ ఇంతకుముందు చెప్పాను కదా, కేథలిక్ సంఘం అనగానే అదేదో పెద్ద వేరే అని చెప్పి మీరు అనుకోవద్దు. మనం నైస్య విశ్వాస సూత్రంలో చెప్తాం ఏమనంటే సార్వత్రిక సంఘము అని చెప్పేసి అంటాం. నేను సంఘం విశ్వాసాన్ని నమ్ముతున్నానని చెప్పేసి అని అపోస్తల నైస్య క్రీడ్లో నైస్య విశ్వాస సూత్రంలో మనం చెప్తాం. నేను సార్వత్రిక సంఘం నమ్ముతున్నాను. సార్వత్రికము అనగా యూనివర్సల్ చర్చ్ అనగా కేథలిక్ చర్చ్ అని అర్థం. కేథలిక్ అనే మాటకి సార్వత్రిక సంఘం అని అర్థం, కేథలిక్ చర్చ్. రెండోది ఏంటంటే ప్రొటెస్టెంట్ చర్చ్. ఈ ప్రొటెస్టెంట్ చర్చ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కేథలిక్ చర్చిలో నుంచే వచ్చింది. కాబట్టి కేథలిక్ చర్చిలో పునాది వేసుకున్నటువంటి మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్టెంట్ చర్చికి స్థాపకుడు అయినప్పటికి కూడా ఆ యొక్క ప్రభావం, ఆ ఇంపాక్ట్ ఆఫ్ ది కేథలిక్ చర్చ్ బాగా అర్థం చేసుకోండి. ఆ ఇంపాక్ట్ ఆఫ్ ది కేథలిక్ చర్చ్ అంటే కేథలిక్ చర్చ్ యొక్క సాంప్రదాయాలు ఇప్పటికీ కూడా ప్రొటెస్టెంట్ చర్చెస్లో ఉన్నాయి. ఇది చాలామంది ఆలోచన చేయరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను కేథలిక్ చర్చిలో చదువుకున్నా కాబట్టి చెప్తున్నాను. కేథలిక్ ఆరాధన క్రమం ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉంది. ప్రొటెస్టెంట్ చర్చెస్లో కూడా ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉంది, ఆరాధన క్రమం ఉన్నది. ఈ ఆరాధన క్రమంలో కేథలిక్ చర్చిలో ఏమంటారంటే ఏలిన వారు మీతో నుందురుగాక అనగానే సంఘం చెప్తుంది మీ ఆత్మతో ఉండునుగాక అంటారు. రెస్పాన్స్. మన సిఎస్ఐ చర్చికి వచ్చే వరకు లేదా లూథరన్ చర్చికి వచ్చే వరకు ఏమైందంటే ప్రభు మీతో ఉండునుగాక అనగానే మీ ఆత్మతో ఉండునుగాక అని చెప్తున్నారు. భాష మారింది కానీ సెంటెన్స్ అంతా కూడా ఒకటే. అక్కడ పాప ఒప్పుకోలు ఉంది, ఇక్కడ కూడా పాప ఒప్పుకోలు ఉంది. కొన్ని మార్పులు ఉన్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. ఆ మార్పు లేకపోతే మనం ప్రొటెస్టెంట్స్ కాదు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే కేథలిక్ చర్చి తర్వాత ప్రొటెస్టెంట్ చర్చి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి, కేథలిక్ చర్చిలో డినామినేషన్స్ లేవు. అది కేథలిక్ చర్చ్, వన్ చర్చ్. ప్రొటెస్టెంట్ చర్చిలో కుప్పల డినామినేషన్స్ ఉన్నాయి. పెంతకోస్తున్నది, సొంత కోస్తుంది, ఇండిపెండెంట్ చర్చ్ అంటారు, ఇంకేదో చర్చ్ అంటారు, ఇంకేదో మిషన్ అంటారు, ఇంకేదో అంటారు. ఇవన్నీ కూడా ప్రొటెస్టెంట్ చర్చిలో నుంచి వేరు చేయబట్టేటువంటి డినామినేషన్స్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రొటెస్టెంట్ చర్చ్లో డినామినేషన్స్ ఉన్నాయి కానీ కేథలిక్ చర్చ్లో డినామినేషన్స్ లేవు. కేథలిక్ చర్చ్లో వన్ చర్చ్, వన్ గాడ్. ప్రొటెస్టెంట్ చర్చ్లో చాలా డినామినేషన్స్ ఉన్నాయి కానీ ఈ డినామినేషన్స్ ఉన్నప్పటికి కూడా విశ్వాసం మాత్రం ఒకటే అని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు కేథలిక్ చర్చిలో ఉన్నా ప్రొటెస్టెంట్ చర్చిలో ఉన్నా విశ్వాసం మాత్రం ఒకటే అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కేథలిక్ చర్చి కానివ్వండి, ప్రొటెస్టెంట్ చర్చి కానీ 3 విషయాల్ని ఫాలో అవుతున్నాయి. జాగ్రత్తగా వినండి. మొదటిది ఏంటంటే క్రీడ్స్ అంటే విశ్వాస సూత్రాలు. మనకి నైస్య విశ్వాస ప్రమాణం ఉంది, తర్వాత అపోస్తల విశ్వాస ప్రమాణం ఉంది. మన సంఘము విశ్వాస ప్రమాణముల మీద ఆధారపడి ఉంది. నేను ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను, యేసుక్రీస్తు మరియమ్మ గర్భంలో పుట్టాడని నమ్ముచున్నాను, ఆయన పరిశుద్ధాత్మ వలన కన్య గర్భం పుట్టాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, లేఖనం ప్రకారం తిరిగి లేచాడు, పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, పరిశుద్ధ సార్వత్రిక సంఘం నమ్ముచున్నాను, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసంను ఒప్పుకొనుచున్నాను. ఇవన్నీ ఏంటంటే మన విశ్వాసాన్ని వెల్లడిపరిచేటివి కనుక వీటిని ఏమనంటే క్రీడ్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస క్రమమైనటువంటి ప్రామాణికాలు. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏంటంటే డాక్ట్రిన్స్ అనగా సిద్ధాంతాలు మనకేం తెలియజేస్తున్నాయంటే క్రమశిక్షణను తెలియజేస్తున్నాయి,
అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమశిక్షణ, ఈ అధ్యాయాలు దేనికయ్యా అంటే మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి. సో ఇప్పుడు మనము వినబోయేటువంటి ప్రసంగం త్రిత్వం అనేది ఏదైతుందో అది ఒక సిద్ధాంతం అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమనంటే డాక్ట్రిన్స్. ఫస్ట్ క్రీడ్స్, సెకండ్ డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు. మనం చూసినట్టయితే డాక్ట్రిన్ ఆఫ్ సిన్, పాపమును గూర్చిన సిద్ధాంతము. డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణను గూర్చిన సిద్ధాంతము. డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ అనగా త్రిత్వంను గూర్చిన సిద్ధాంతం. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, ఈ సిద్ధాంతములన్నీ కూడా దేని కొరకు ఉపయోగపడతాయంటే క్రమశిక్షణ కొరకు, తర్వాత అధ్యయనం చేయడానికి, స్టడీ చేయడానికి పనికి వస్తాయి. ఈ అధ్యయనము, ఈ క్రమశిక్షణ దేనికయ్యా అంటే విశ్వాసానికి పనికి వస్తాయి. సో మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి క్రమశిక్షణతో డాక్ట్రిన్స్ మనం చూస్తున్నాం. క్రమశిక్షణతో విశ్వాస సూత్రాన్ని చేస్తున్నాం. క్రమశిక్షణతో సిద్ధాంతాలు, డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్, డాక్ట్రిన్ ఆఫ్ సిన్, డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ, ఇవన్నీ కూడా సిద్ధాంతాలు. తర్వాత మన క్రైస్తవ సంఘంలో మూడవది ఏంటంటే సాక్రిమెంట్స్. సాక్రిమెంట్స్ అంటే సంస్కారాలు. ప్రభు భోజన సంస్కారము, బాప్తిస్మం అనేది సంస్కారం. సో క్రైస్తవ సంఘము క్రీడ్స్, డాక్ట్రిన్స్ అండ్ సాక్రిమెంట్స్, ఈ మూడింటిని గురించి ఉన్నాయి. నేను మీకు మధ్యలో ప్రసంగం చేసి వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్తా అంటే ఈ ప్రసంగము, ఈ అంశము మా వ్యక్తిగత జీవితాలకు సంబంధించింది. జీవితానికి సంబంధించిన ప్రసంగాలు కొన్ని ఉన్నాయి, సమాజానికి సంబంధించినటువంటి ప్రసంగాలు కొన్ని ఉన్నాయి, సిద్ధాంతాలకు సంబంధించిన ప్రసంగాలు కొన్ని ఉన్నాయి. ఇవి కొంచెం మనం వివరంగా ధ్యానించాలి. ఇప్పుడు విద్యార్థుల ఆదివారం అని ఉంటుంది, లేదా థియలాజికల్ సండే అంటాడు, వృద్ధుల ఆదివారం అని ఉంటుంది, వికలాంగుల ఆదివారం ఉంటుంది. ఇది సమాజానికి సంబంధించినటువంటి ప్రసంగాలు. ఇక్కడ మనం చూసినట్టయితే మరి సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రసంగాలు. డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ అనేది సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని గురించిన ప్రసంగాలు. కొన్ని రక్షణను గురించిన ప్రసంగాలు ఉంటాయి, కొన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రసంగాలు ఉంటాయి. ఈ ప్రసంగాల్లో ప్రతి దైవజనుడు ఈ భాగాల్ని గుర్తించాలి. నేను చేయబోయే ప్రసంగం వ్యక్తిగత జీవితానికి సంబంధించిందా, సమాజానికి సంబంధించిందా, లేకపోతే సిద్ధాంతానికి సంబంధించిందా, విశ్వాసానికి సంబంధించిందా అనగా ప్రతి దైవజనుడు తను చేసేటువంటి వాక్య పరిచర్య దేని గురించి చెప్పబోతున్నాడు, దేని గురించిన అంశం అన్నది ప్రతి దైవజనుడు కూడా గ్రహించుకోవాలి. ఇది ఎప్పుడు గ్రహించుకోగలమంటే మనం ఎప్పుడైతే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మన సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతామో అప్పుడు మాత్రమే నీ వాక్యానికి ఒక అర్థం ఉంటుంది. నీవు చెప్పే వాక్యం యొక్క సారాంశము సంఘానికి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి దైవజనుడు ఈ మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అయితే క్రీడ్స్ కావచ్చు, లేకపోతే డాక్ట్రిన్స్ కావచ్చు, లేకపోతే సాక్రిమెంట్స్ కావచ్చు, లేకపోతే మినిస్ట్రీకి సంబంధించి కావచ్చు, సొసైటీకి సంబంధించింది కావచ్చు, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ కావచ్చు, ఇవన్నిటి గురించి కొంచెము అవగాహన కలిగి దేవుని వాక్యం కొరకు సిద్ధపడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇప్పుడు మన యొక్క అంశాలకు మనం వెళ్ళిపోతే మరి హోలీ ట్రినిటీ అనేది అనగా త్రిత్వంను గూర్చి సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో మనం ఏం చేస్తున్నామంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనగా భిన్నత్వంలో ఏకత్వం అంటాం కదా. ఏంటి భిన్నత్వం? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇది నేను మీకు ఇంతకుముందు మరి గత కాలంలో చేసినటువంటి వీడియోస్లో నేను మీకు చెప్పాను. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే మూడు విషయాలు గమనించుకోవాలి. ఏంటి మూడు విషయాలు అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే త్రిత్వమైన దేవుడు. నేను చెప్పే మాటలో మీరు గ్రహించండి. త్రిత్వము అయిన దేవుడు.
లేదా త్రియేక దేవుడు. ఓకేనా? దేవుడు అనేటువంటి మాట నేను మీకు ఇంతకుముందు చెప్పాను. దేవుడు అనగా బైబిల్ గ్రంథం చెప్పేది దేవుడు ఆత్మ గనుక, ఆత్మ. దేవుడు వాక్యము. ఓకేనా? దేవుడు వాక్యము. ఆది అందు వాక్యము నేను, వాక్యము దేవుని, వాక్యము దేవుడై ఉండెను. దేవుడు వాక్యం. మూడోదంటే జీవము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైనను. యోహాను సువార్త 1వ అధ్యాయం. అనగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ యొక్క త్రియేక దేవుడు అనగా ఆత్మ, రెండవది వాక్యమైన దేవుడు, ఆత్మైన దేవుడు, వాక్యమైన దేవుడు, జీవమైన దేవుడు. ఈ మూడు 1, 2, 3 అని చెప్పి రాసుకోండి. అక్కడ నేను మీకు కొన్ని వివరాలు చెప్తాను. త్రిత్వమైన దేవుడు అనగా త్రియేక దేవుడు. దేవుడు అనే మాటకు అర్థం ఏం చెప్పంటే ఆత్మ. ఇప్పుడు మనం ఏం రాసుకోవాలంటే ఆత్మ దేవుడు అనేది రాసుకున్నట్టయితే మనం త్రిత్వం గురించి నేర్చుకుంటున్నాం కదా. తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. జాగ్రత్తగా వినండి. దేవుడు అయిన తండ్రి కాదు. దేవుడు తండ్రి కాలేదు, తండ్రి అయిన దేవుడు. తండ్రి దేవుడు కాదు, దేవుడు తండ్రి. అందుకే పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. ఒక వ్యక్తి తండ్రి ఎప్పుడవుతాడు అని అంటే కుమారుడు పుట్టినప్పుడు తండ్రి అవుతాడు. ఎరా తండ్రి అయినవాడు కదా. మీరు ఎప్పుడన్నా వినండి, ఎరా నువ్వు తాత అయిపోయినవాడు కదా అప్పుడే అంటే మనవడు పుడితే తాత అవుతాడు, కుమారుడు పుడితే తండ్రి అవుతాడు. ఇక్కడ ఏం చెప్తా అంటే తండ్రి అయిన దేవుడు. దేవుడు ఏమయ్యాడంటే తండ్రి అయ్యాడు. తండ్రి అయిన దేవుడు. అవునా? ఈ తండ్రి ఎప్పుడయ్యాడంటే కుమారుడు పుట్టినప్పుడు. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? కుమారుడు అయిన దేవుడు. ఇక్కడ చూడండి, దేవుడు అనే మాట సీరియల్గా వస్తుంది. కుమారుడు అయిన దేవుడు. తర్వాత ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు అయిన దేవుడు. ఇప్పుడు మీకు చెప్తాను. దేవుడు 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 కదా. దేవుడు అంటే ఏం చెప్పానంటే మీకు ఆత్మ. ఈ ఆత్మకు రక్త మాంసములు గల శరీరం లేదు. ఈ ఆత్మ చావు లేనిది అనగా జీవం గలది, జీవాత్మ. అవునా? జీవాత్మను ఊదగా వాడు ఆ యొక్క నాసికరంలో ఊదగా నరుడు జీవాత్మ ఆయన ఉంటుంది. అవునా? అక్కడ మనం చూసినట్టయితే ఈ దేవుడు ఆత్మ అయినప్పుడు, ఆత్మ అయినటువంటి దేవుడు తండ్రి ఎప్పుడైనంటే కుమారుడు పుట్టినప్పుడు, కుమారుడు ఎప్పుడైనంటే తండ్రి అయినప్పుడు. అవునా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడంటే వాగ్దానం నెరవేర్చినప్పుడు. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఈ ముగ్గురు ఒకటే అని ఎట్లా చెప్పగలుగుతున్నారు యేసుపాదమయ్య గారు అని అంటే ఆత్మ, ఒకే ఆత్మ తండ్రిగా, ఒకే ఆత్మ కుమారునిగా, ఒకే ఆత్మ పరిశుద్ధాత్మునిగా వారి వారి బాధ్యతలను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఒకే వ్యక్తిగా, ఒకే ఆత్మగా తండ్రి ఒక వ్యక్తి, కుమారుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. మళ్ళీ ముగ్గురు ఏంటయ్యా అంటే ఆత్మను విభజించడానికి వీలు లేదు. ఈ ఆత్మ సర్వాంతర్యామి అని చెప్పాను కదా. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు వేరు కాదు. ఎందుకు వేరు కాదంటే ఆత్మ అన్ని సమయాల్లో, అన్ని వేళలా, అన్ని స్థలాల్లో, అన్ని పరిస్థితులలో ఒకే రకంగా ఉంటాడు. అందుకే మన మొదటి బైబిల్ పాఠం చెప్తాడు, నేను మొదటి వాడను కడపటి వాడను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అంటే త్రిత్వమైన దేవుడు త్రిత్వము అయ్యాడు. తన సేవకులైన ప్రవక్తలు, ఆమోస్ గ్రంథంలో చెప్తాడు, తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా దేవుడు ఏది కూడా చేయడు. రాజులైన యాజకులు అంటే వాళ్ళ ఫస్ట్ డిజిగ్నేషన్ ఏంటి? రాజులు అయిన యాజకులు అంటే వాళ్ళ ఫస్ట్ డిజిగ్నేషన్ యాజకులు. ఈ యాజకులు ఏమయ్యారంటే రాజులయ్యారు. సేవకులైన ప్రవక్తలు తన సేవకులైన ప్రవక్తలకు అంటే
సేవకులు అయిన ప్రవక్తలు. ప్రవక్తలు ఏమైనారంటే సేవకులు అయ్యారు. ఆమోస్ గ్రంథం 3:7 అవునా. రాజులైన యాజకులు, 1 పేతురు 2:9 రాజులు అయిన యాజకులు. అసలు వాళ్ళు యాజకులు ఏమయ్యారంటే రాజులు అయ్యారు. అసలు వాళ్ళు రాజులు కాదు, యాజకులు. ఈ యాజకులు రాజులు అయ్యారు. తన సేవకులైన ప్రవక్తలు, సేవకులు అయిన ప్రవక్తలు. ప్రవక్తలు ఏమైనారంటే సేవకులు అయ్యారు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు. దేవుడు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ అయినటువంటి దేవుడు తండ్రి అయ్యాడు. కుమారుడు అయిన దేవుడు అనగా దేవుడు కుమారుడుగా జన్మించాడు. పరిశుద్ధాత్ముడైన దేవుడు. పరిశుద్ధాత్ముడు ఎవరయ్యా అంటే తండ్రి యొక్క వాగ్దానం. లూకా సువార్త 24:48-49 49 తండ్రి వాగ్దానం చేసినది. పరిశుద్ధాత్ముడు ఎవరంటే తండ్రి యొక్క వాగ్దానం. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే ఆత్మ తండ్రి అయ్యాడు, ఆత్మ కుమారుడు అయ్యాడు, ఆత్మ వాగ్దానం అటువంటి పరిశుద్ధాత్ముడు అయ్యాడు. అనగా ఈ ఆత్మను మళ్ళీ ముక్కలు చేయడానికి లేదు. ఎవరి బాధ్యతలు వాళ్ళు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఈ 3 విషయాలు చెప్తాను త్రిత్వం గురించి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వాక్యమైన దేవుడు. మళ్ళీ మీరు చూడండి, వాక్యము అయిన దేవుడు అంటే దేవుడు ఏమైనంటే వాక్యం అయ్యాడు. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే వాక్యమైన దేవుడు అనేటువంటి మాట మీరు చూసినట్టయితే ఏం చేస్తారంటే, ఒక్క నిమిషం ఆగండి. వాక్యమైన దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుడు, వాక్యం దేవుడే ఉండను చెప్పాను కదా. అదే వాక్యము ఆ యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. అనగా అర్థం ఏంటంటే ఆది అందు ఉన్నటువంటి వాక్యము తండ్రి అయితే ఆ వాక్యమే అనగా తండ్రి అయినటువంటి దేవుడు, ఆత్మ అయినటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకున్నప్పుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. ఇక్కడ కృపా సత్య సంపూర్ణుడు కదా. ఆ వాక్యము అనగా ఏ వాక్యము? 1:1 చెప్పేటువంటి వాక్యము, ఆది అందున్న వాక్యము. ఆ వాక్యము 14 శరీరధారి అయి కదా. నేను మీకు ఇంతకుముందు చెప్పాను, ఈ వాక్యం అంటే ఇక్కడ ఉన్నట్టు, ఆ వాక్యం అంటే ఆదిలో ఉన్న వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తర్వాత మనకు ఆ యొక్క ఎఫ్ఎస్సి పత్రిక 6:17 చెప్తుంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గం. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అనగా వాక్యము దేవుడు, శరీరధారైనటువంటి దేవుడు, ఆత్మ ఖడ్గమైనటువంటి వాక్యం అనగా పరిశుద్ధాత్మ దేవుడు అనగా వాక్యమైనటువంటి త్రిత్వపు దేవుడు. ఓకేనా. నెక్స్ట్ మీకేం చెప్తా అంటే అక్కడ మనం చూసినట్టయితే నివసించే దేవుడు. నివసించే దేవుడు అంటే అర్థం అంటే జీవించే దేవుడు, జీవమైన దేవుడు. త్రిత్వము జీవమైన త్రిత్వం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథము 57 ఒకసారి మీరు చూడండి దయచేసి. యెషయా గ్రంథము 57 అనుకుంటే ఒకసారి నేను చదువుతాను, మీకు దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 57 15 అక్కడ చూడండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినవాడు ఈలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. మహోన్నతమైన స్థలంలో పరిశుద్ధంగా నివసించేటువంటి వాడు అయినను అంటే నేను అంత ఉన్నత స్థలంలో నివసించినప్పటికి కూడా చూడండి, వినయం గల వారి ప్రాణంను
ఉజ్జీవింపచేయటకును, నలిగిన వారి ప్రాణంను ఉజ్జీవింపచేయటకును, వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దిస్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. నేను నివసిస్తున్నాను. ఎవరి దగ్గర అంటే వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివసించే దేవుడు. నేను మీకు ఫస్ట్ ఏం చెప్పంటే త్రిత్వమైన దేవుడు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వాక్యమైన దేవుడు. పాయింట్ నెంబర్ 3 నివసించే దేవుడు. ఎవరయ్యా అంటే తండ్రిగా ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా వినయం గల వారి ప్రాణంను ఉజ్జీవింపజేయటకు, నలిగిన వారి ప్రాణంను ఉజ్జీవింపజేయటకు ఆయన ఏం చేశాడంటే తనను తాను రిక్తునిగా చేసుకొని వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను. అంత గొప్ప దేవుడు తండ్రి ఎంత ప్రేమిస్తే, ఆ త్రిత్వమైనటువంటి తండ్రి ఎంత ప్రేమిస్తే, ఆ డివైన్ లవ్ కమ్యూనియన్ విత్ ద పీపుల్. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ఈ యొక్క దీన మనసు గల వారి వద్ద, వినయం గల వద్ద నేను నివసించుచున్నాను అన్నాడు. ఒకటి అది తండ్రి అయిన దేవుడు. కుమారుడైన దేవుడు ఆ యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. ఇందాకే నేర్చుకుంటే వినయం గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్ద నివసించాడు. ఇక్కడ ఏంటంటే మన అన్నాడు, వారి యొద్ద అనలేదు, మన యొద్ద, మన మధ్యలో. యేసయ్య శరీరధారి అయి మన మధ్యలో ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు శరీరధారిగా. తర్వాత పరిశుద్ధాత్మ గురించి మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసించినాడు కాదు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసినా దేవుడు వాడిని పాడు చేసను. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ మీరు చూడండి, దేవుని ఆత్మ మీతో కాదు, మీ యొద్ద కాదు, మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? అంటే నన్ను నేనే తెలుసుకోవాలి. నేను దేవుని ఆలయం అయితే, నేను పరిశుద్ధ మందిరం అయితే, నాలో దేవుని ఆత్మ నివసించుతున్నాడన్న సంగతి నేను తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, సేవకులు తెలుసుకోవాలి. దేవుడు వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివసిస్తాడు, మన మధ్యలో నివసిస్తాడు, మనలో నివసిస్తాడు. ఇంకొక విషయం, 4వ విషయం చెప్తాను మీకు త్రిత్వాన్ని గురించి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తా అంటే, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు తోడుగా ఉండను గాక. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. సంఘానికి పౌలు పత్రిక రాస్తూ ఆ పత్రికను ఒక దీవెనతో ముగిస్తూ, క్రీస్తు కృపగాను, తండ్రి అయిన దేవుడు ప్రేమగాను, పరిశుద్ధాత్మైన దేవుడు సహవాసానికి గుర్తుగా చేశాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కృప, దేవుడు ప్రేమ, దేవుని సహవాసం. కృప, ప్రేమ, సహవాసము ఈ 3 కూడా ఒకటే అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ లేకపోతే కృప లేదు, కృప లేకపోతే సహవాసం లేదు. ప్రేమ ఎక్కడ ఉంటుందో కృప అక్కడ ఉంటుంది, కృప ఎక్కడ ఉంటుందో సహవాసం అక్కడ ఉంటుంది. కమ్యూనియన్, ఫెలోషిప్. వితౌట్ లవ్ దేర్ ఈజ్ నో ఫెలోషిప్. వేర్ దెర్ ఈజ్ లవ్ దెర్ ఈజ్ గ్రేస్. వేర్ దెర్ ఈజ్ గ్రేస్ దెర్ ఈజ్ ఫెలోషిప్ ఆఫ్ లవ్, కమ్యూనియన్. అందరూ కలిసి ఉండాలంటే ముందు వాళ్ళలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. భార్యాభర్తలు కలిసి ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉండాలి.
సహోదరులు కలిసి ఉండాలంటే వారి మధ్యలో ప్రేమ ఉండాలి. తల్లిదండ్రులు కలిసి ఉండాలంటే ప్రేమ ఉండాలి. మనందరికీ కూడా తెలుసు, ప్రేమ అనగానే తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, చివరికి దేవుని ప్రేమ, అగపే, శాశ్వతమైన ప్రేమ. ఈ 4 డిజిగ్నేషన్స్ మనకు బాగా తెలుసు. ఏదైనా కానీ ప్రేమ అనేది ఒక రిలేషన్షిప్, ఒక ఫెలోషిప్ కావాలంటే దేర్ మస్ట్ బి ద నీడ్ ఆఫ్ లవ్, బిగినింగ్ విత్ లవ్. ఇంకా నా భాషలో చెప్పంటే ఒక సహవాసము, ఒక రిలేషన్షిప్ అనేది ప్రేమతో ప్రారంభించబడుతుంది. అది ద్వేషంతో ముగిసిపోతుంది. ద్వేషం ఉన్న కాడ సహవాసం ఉండదు, ఫెలోషిప్ ఉండదు, రిలేషన్షిప్ ఉండదు. ద్వేషం ఉంటే ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, కుమారుడైన దేవుడు విమోచనకర్త, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆదరణకర్త. బాగా గుర్తు చేసుకోండి. సృష్టి దేవుడు ప్రేమతో చేశాడు. మానవుడు అవిధేయుడైనప్పుడు, వాడిని గెంటి వేసినప్పుడు, అతడు పాపం చేసినప్పుడు, ఆజ్ఞాతిక్రమం పాపం అన్నప్పుడు పాపం చేసినప్పుడు, పాపమునకు పరిశుద్ధతకు పొత్తు ఉండదు కాబట్టి ఏదైనా నుండి వెళ్ళగొట్టినప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఆ ప్రేమ సావు లేనిది కాబట్టి, శాశ్వతమైనది కాబట్టి, ఆ ప్రేమ ఆ పాపిని విమోచించాలనుకున్నప్పుడు ఆ పాపిని విమోచించుటకు ఒక రక్షకుడు కావాలి కాబట్టి ఆయనే శరదారిగా వచ్చి రక్షకుడిగా మారి తన ప్రాణాన్ని పెట్టి నశించిన దాన్ని వెదకి రక్షించాడు. సృష్టి కార్యం ప్రేమతో చేస్తే రక్షణ కార్యం కృపతో జరిగింది. ఈ రక్షించబడ్డటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి లోకంలో పాపంలో పడిపోకుండాలంటే వాని సహవాసం అవసరం. ఆ రక్షించబడ్డ పాపికి ఆదరణ అవసరం. కాబట్టి పరిశుద్ధాత్మ సహవాసానికి గుర్తు. హోలీ స్పిరిట్ స్టాండ్స్ ద సింబల్ ఆఫ్ ఫెలోషిప్. సో ఇక్కడ మనం జాగ్రత్త చూడాల్సిన విషయం అంటే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో ఐక్యత అక్కడ ఉంటుంది. యేసయ్య ఎక్కడ ఉంటాడో రక్షణ కార్యం అక్కడ ఉంటుంది. తండ్రి అనే దేవుడు ఎక్కడ ఉంటాడో ప్రేమ అక్కడ ఉండదు. ప్రేమ వేరు కాదు, రక్షణ వేరు కాదు, సహవాసం వేరు కానే కాదు, ఆదరణ వేరే కాదు. కాబట్టి సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త, ఈ 3 మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదరణకర్త గురించి ఎవరు చెప్పారంటే యేసయ్య చెప్పాడు. రక్షణకర్త గురించి ఎవరు చెప్పారంటే తండ్రి చెప్పాడు. అవునా? తండ్రి రక్షకుని గురించి చెప్తే రక్షకుడు ఆదరణకర్త గురించి చెప్పాడు. నేను మీకు ఆదరణకర్తను పంపిస్తా అంటాడు. చూడండి, అక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ఇగో మీకు ఒక రక్షకుడు పుడతాడంటాడు కదా. యూదా గోత్రం నుంచి రక్షకుడు ఉదయిస్తాడు. రక్షణ గురించి లేఖనాలు చెప్తున్నాయి, పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాలు చెప్తున్నాయి. తండ్రి చేసిన వాగ్దానం మీ మీదకి పంపిస్తున్నాను అంటాడు. మీరు కనిపెట్టుకోండి అంటాడు. పరిశుద్ధాత్మ వాగ్దానం గుర్తు, రక్షకుడు లేఖనాల గుర్తు, సృష్టికర్త దైవత్వము, పరిశుద్ధ దేవుడు ప్రేమ గుర్తు. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క పాయింట్ చొప్పున 7 పాయింట్లు నేను మీకు చెప్పేసి త్వరగా ముగిస్తాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నారని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే పాయింట్ నెంబర్ 1లో ఏం చేస్తున్నామంటే సృష్టి క్రమంలో దైవత్వము యొక్క ప్రేమ సహవాసము. సృష్టి క్రమంలో యూనిటీ ఆఫ్ లవ్, కమ్యూనియన్ ఆఫ్ లవ్. అక్కడ మనం స్పష్టంగా చూస్తుంటే ద డివైన్ కమ్యూనియన్ ఆఫ్ లవ్ అనేది ప్రేమ యొక్క ఐక్యత ఎక్కడ కనబడుతుందంటే సృష్టి ప్రారంభంలోనే కనబడుతుందని చెప్పాను. అది మీకు ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వరకు కనబడుతుంది. నేను మీకు ప్రతిసారి చెప్తున్న మాటే,
మన అనేది కమ్యూనియన్, ఐక్యత గుర్తు. మన, నేను అంటే ఏకత్వం, మన అంటే యూనిటీ, కమ్యూనియన్. ఆ యొక్క సృష్టి ఆరంభంలోనే మనం ఏం చూస్తున్నామంటే ఫెలోషిప్ అండ్ కమ్యూనియన్, లవ్ ఆఫ్ గాడ్, ఆ డివైన్ లవ్ అనేది అక్కడ చూస్తున్నాం. ఆ ప్రేమలో ఐక్యతను చూస్తున్నాం, ఆ ప్రేమలో ఫెలోషిప్ చూస్తున్నాం. మనము మన పోలిక చొప్పున, నా పోలిక అనట్లేదు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు, రూపం వేరు స్వరూపం వేరు, ప్రతిరూపం వేరు విశ్వరూపం వేరు. రూపము అంటే గుణము అని అర్థం. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేద్దాం. ఇది ఒక్కడిగా ఆలోచన చేసింది కాదు. మన అనగా యూనిటీ, కమ్యూనియన్ ఆఫ్ లవ్, ప్రేమతో ఐక్యతను కాపాడుకోవాలి. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం చెప్తుంటే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. 4వ అధ్యాయం 1వ వచనం ఎఫ్ఎస్సి. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే సృష్టి ఆరంభంలోనే ప్రేమ ఉంది, ఐక్యత ఉంది, యూనిటీ ఉంది, ఫెలోషిప్ ఆఫ్ లవ్ ఉంది. అక్కడ మనం జాగ్రత్త చూస్తే పాయింట్ నెంబర్ 1, సృష్టి క్రమములో దేవుని యొక్క ప్రేమ, ఐక్యత. రెండవది, పరలోకంలో డివైన్ లవ్, కమ్యూనియన్ ఆఫ్ లవ్. అక్కడ మనం చూస్తే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3వ వచనంలో ఆ యొక్క పరిశుద్ధుడు 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 అని వేరువేరుగా చెప్తూ సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. మహిమ ఒకటే ఉంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు, అది త్రిత్వం యొక్క యూనిటీ అండ్ కమ్యూనియన్ ఆఫ్ డివైన్ లవ్ గురించి చెప్పబడుతుంది. వేర్ దెర్ ఇస్ యూనిటీ, వేర్ దెర్ ఇస్ కమ్యూనియన్, దెర్ ఇస్ లవ్. సో ఇక్కడ మనం స్పష్టంగా పాయింట్ నెంబర్ 2, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం అక్కడ రాసుకుందాం. నెంబర్ 4, పాయింట్ నెంబర్ 3 చెప్తాను. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఫస్ట్ మనం ఏం రాసుకున్నామంటే సృష్టి క్రమంలో దేవుని ప్రేమ, ఐక్యత. పాయింట్ నెంబర్ 2లో పరలోకంలో దేవుని యొక్క క్రమము, ఐక్యత ఉంది. పాయింట్ నెంబర్ 3లో మనం మొదటి పాఠంలోకి వచ్చేద్దాం. మొదటి పాఠము యెషయా గ్రంథము ఆ యొక్క 48వ అధ్యాయము. జాగ్రత్త చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము ఆ యొక్క 12వ వచనం నుంచి మరి 17వ వచనం వరకు అక్కడ మనం చూసినట్టయితే 48వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, మొదట ఆ యొక్క 12వ వచనం మనం చూసినట్టయితే దేవుడు తన గురించి ఏం చెప్తాడంటే ఇశ్రాయేలులకు చెప్తాడు. అంటే ఈ పాయింట్లో మనం ఏం రాసుకోవాలంటే దేవుని ప్రజల కొరకు దేవుని ప్రేమ అని చెప్పి రాసుకోవాలి. డివైన్ లవ్, డివైన్ కమ్యూనిటీ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల కొరకైన దేవుని ప్రేమ, దైవిక సహవాసం అని చెప్పి రాసుకోండి. అక్కడ ఏం రాస్తాడంటే మొదటి పాఠంలో కొన్ని విషయాలు చెప్తాను. దేవుడు మొట్టమొదటిగా తనని గురించి పరిచయం చేసుకుంటున్నాడు, తన ప్రజలకు చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి ఎగ్గి విను. దేవుడు చెప్పేది మనం వినాలి. వినాలి అంటే మనం ఏం చేయాలంటే ఒకసారి మనం చూస్తే ఆ యొక్క 50వ అధ్యాయం, యెషయా 50వ అధ్యాయము 4వ వచనంలో, ప్రతి ఉదయం నేను వినున్నట్లు ఆయన నా చెవికి వినుబుద్ధి పుట్టించరు కదా. ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క సేవకుని గురించి చెప్తూ ఏమంటే ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం గురించి, దేవుని ప్రజలకు దేవుని యొక్క ప్రేమను కూర్చేటువంటి వినికిడి. అక్కడ మనం చూస్తే నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను, భూమికి పునాది వేసిన వాడను నేనే, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యం. అంటే సృష్టికర్త అంత పెద్ద దేవుడు యాకోబును పిలిచి నా మాట విను అంటున్నాడు. అంటే అంత గొప్ప సృష్టికర్త, ఆదియు అంతము
కదా, మొదటివాడు కడపటివాడు అయినటువంటి గొప్ప దేవుడు ఒక పురుగు వంటి యాకోబును పిలిచి నా మాట విను అని చెప్తానంటే అర్థం ఏంటంటే, మీరందరూ కూడి వచ్చి నన్ను ఆలకించండి అని చెప్పి ఏమంటే 14వ వచనంలో యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనికి చేశాను. అక్కడ చూసినట్టయితే ప్రేమించువాడు, డివైన్ లవ్, యెహోవా ఏం చేస్తున్నాడు? ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనికి చేస్తాడు. ఇక్కడ మీరు చూస్తే బబులోన్లో నుంచి ఒక విమోచకుని లేపుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే 15వ వచనంలో అక్కడ చూడండి, నేను అతన్ని రప్పించి తిని ఆది నుండి నేను రహస్యంగా ఉండేవాడిని కాను, లోకం అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇది ప్రభువు యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇక్కడ మనం చూస్తే దేవుని ఆత్మను గూర్చిన ప్రస్తావన వచ్చింది. ఆ నెక్స్ట్ 17వ వచనం మనం చూస్తే నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగ సెలవిస్తుంది. అక్కడ విమోచకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే, దేవుని యొక్క ఆత్మ. చూడండి, బబులోన్లో ఉన్నటువంటి విమోచకుడు ఎవరంటే నెబుకద్నెజర్, తర్వాత దర్యావేష్ వచ్చాడు, ఇక్కడ కోరేష్ వచ్చాడు. ఇక్కడ విమోచకుడు అనేటువంటి పదం ఎవరి గురించి అంటే కోరేషుని గురించి మాట్లాడుతున్నాడు. కోరేషు నా విమోచకుడు, నేను ఏర్పరచుకున్నవాడని చెప్పి. అనగా అక్కడ మనం చూసినట్టయితే బబులోన్లో ఉన్నటువంటి దేవుని ప్రజలను రక్షించేటువంటి విమోచకుడు మరి కోరేష్ అయితే, ఓకేనా, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడే నిజమైన విమోచకుడు. చూడండి 17వ వచనం, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేదును, నీవు నడవలసిన మార్గంలో త్రోవలో నిన్ను నడిపిస్తాడు. ఈ విమోచకుడు ఎవరయ్యా అంటే నడిపించేవాడు. ఈ విమోచకుడు ఎవరంటే ఆలోచన చెప్పేవాడు. అందుకే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడినని లేఖనం ఏదైతుందో అది యేసయ్యలో నెరవేరింది. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క విమోచకుడే ఆ సర్వలోక విమోచకుడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విమోచకుడు అనగా విడిపించువాడు, విమోచకుడు అనగా రక్షించేవాడు, విమోచకుడు అనగా పోషించేవాడని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పాఠంలో మీరు ఆ యొక్క 3వ పాయింట్లో ఏం రాసుకుంటారంటే చూడండి, దేవుని ప్రజల కొరకు దేవుని యొక్క ప్రేమ, డివైన్ లవ్, ద డివైన్ కమ్యూనియన్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలకు దేవుని యొక్క ప్రేమ. అందుకే యెహోవా ప్రేమ గల దేవుడు అని చెప్పి ఆ యొక్క 14వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ చూడండి, అక్కడేమంటే 14, యెహోవా ప్రేమించువాడు, ద డివైన్ లవ్ ఆఫ్ గాడ్. యెహోవా విమోచించేవాడు. ఆ తర్వాత అక్కడ చెప్తుంటే యెహోవా ఆత్మ, ఆయన ఆత్మ నన్ను పంపెను. అక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని యొక్క ప్రస్తావన అక్కడ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ మనం ఏం రాస్తున్నామంటే, నెక్స్ట్ పాయింట్లో ఏం రాస్తున్నామంటే నెంబర్ 4లో క్రీస్తు బాప్తిసం తీసుకునే సమయంలో ట్రినిటీ, కమ్యూనియన్ ఆఫ్ లవ్, డివైన్ లవ్. అక్కడ ఏం చెప్తా అంటే లూకా సువార్త 3వ అధ్యాయము 21-22లో చూసినట్టయితే యేసయ్య బాప్తిసం తీసుకొని ఒడ్డునకు వచ్చి ప్రార్థన చేయుచుండగా అప్పుడు పరలోకం తెరవబడ్డది, పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన యొక్క భుజం మీదకి వచ్చింది. అక్కడ నీవు నా ప్రియ కుమారుడవు, అప్పటి వరకు కుమారుడు, మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారుడని యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని ఉంటుంది. అక్కడ దేవుని కుమారుడు ఉంది. కానీ దేవుడు తన కుమారుడు గురించి ఏం చెప్తాడంటే నీవు నా ప్రియ కుమారుడవు. కుమారుడు వేరు, ప్రియ కుమారుడు వేరు. ఇక్కడ డిజిగ్నేషన్ మారిపోతుంది. ద బిగాటెన్ సన్, అవునా, నా ప్రియ కుమారుడు నువ్వు. ఎప్పుడు ప్రియ కుమారుడాడంటే బాప్తిసం పొందడం ద్వారా, తండ్రి చిత్తానికి లోపడడం ద్వారా, తండ్రి చిత్తానికి బాధ్యత వహించడం ద్వారా ఆయన ప్రియ కుమారుడుగా చేయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తారంటే క్రీస్తు బాప్తిసం నందు త్రియేక దేవుని ప్రేమ అని రాసుకోండి.
ఇందాక దేవుని ప్రజలట్ల త్రియేక దేవుని ప్రేమ. ఓకేనా. నెంబర్ 5, క్రీస్తు ఆజ్ఞల్లో సమస్త జనుల మీద దేవుని ప్రేమ. క్రీస్తు ఆజ్ఞలలో సమస్త జనుల మీద దేవుని ప్రేమ. ద డివైన్ కమ్యూనియన్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద నేషన్స్ అండ్ జెంటైల్స్ ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్. అనగా సర్వలోకంలో ఉన్నటువంటి సమస్త జనులు కూడా దేవుని యొక్క ప్రేమకు పాత్రులే. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చెప్తుంటే, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. సమస్త అనే మాటకి అర్థం ఏంటంటే సొసైటీ కాదు, సమస్త అంటే ఆర్గనైజేషన్ కాదు. సమస్త అంటే ద హోల్ పీపుల్, అంటే సమస్త జనులకి ప్రార్థన మందిరం. సమస్త జనులారా నా యొద్దకు రండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడడం దేవుని చిత్తం కాదు. కాబట్టి ప్రభు ఆజ్ఞిస్తున్నామంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, నామములు కాదు నామములోనికి వారికి బాప్తిసం. ఎవరికి బాప్తిసం ఇవ్వాలి అంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి. క్రైస్తవులుగా చేయమని లేదు, శిష్యులుగా చేయమన్నాడు. నువ్వు శిష్యుడు అయితే క్రైస్తవుడు అయితే తర్వాత సంగతి. సమస్త జనులను అనగా గాడ్స్ కమ్యూనియన్ ఆఫ్ లవ్, డివైన్ కమ్యూనియన్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద ఆల్ పీపుల్, సమస్త జనులకు దేవుని ప్రేమ. ఆ తర్వాత మళ్ళీ మనం చూసినట్టయితే నెంబర్ 6 మనం చూసినట్టయితే క్రీస్తు బోధనలో సర్వలోకం ఎడల దేవుని ప్రేమ. ఇందాక సమస్త జనులు అన్నాం కదా, సమస్త జనులకు మాత్రమే కాకుండా సర్వలోకానికి దేవుని యొక్క ప్రేమ. ఇక్కడ సువార్త పాఠం చూద్దాం. ఈ సువార్త పాఠంలో మనకేం కనబడుతుందంటే, నికోదేము యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మొదట క్రొత్త జన్మ గురించి చెప్తాడు. తర్వాత పరలోక విషయంలో మీరు గ్రహించకపోతే, భూలోక విషయాలు మీరు గ్రహించకపోతే పరలోక విషయాలు మీకు ఎవరు చెప్తారని చెప్పి 8వ వచనం నుంచి మనం చూసినట్టయితే, పరలోక సంబంధం గ్రహించాలంటే భూలోక సంబంధం నీకు అర్థం కావాలి కదా అంటాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు బోధకుడు అయి ఉండి నీకు ఇవి తెలవదా అని చెప్తున్నాడు. అని గాలి ఎక్కడి నుంచి వెళ్తుందో ఎక్కడికి వస్తుందో ఎవరికి తెలియదు కదా. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు కూడా అలాగే ఉంటారన్నాడు. ఆ తర్వాత 3:16 జాన్ 3:16 మనందరికీ కూడా చాలా కంటత. యోహాను సువార్త 3:10 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే దేవుడు లోకమును ప్రేమించాడు, లోకములో ఉన్న సమస్తమును ప్రేమించాడు. అనగా లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రేమ లేని చోటు లేదు, దేవుని కృప లేని చోటు లేదు. 119వ కీర్తన 64వ వచనంలో యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. అంటే దేవుని కృప లేని స్థలం లేదు, దేవుని ప్రేమ లేని చోటు లేదు. దేవుని ప్రేమను కాళ్ళ తొక్కుకొని వెళ్ళిపోతే దేవుడు ఏమి చేయడని జ్ఞాపకం చేసుకుందాం. నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన కృప నిన్ను వెంబడిస్తుంది. అందుకే నువ్వు ఈరోజు బ్రతికున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క ప్రేమ నీవి లోకంలో ఉన్న చివరి గడియ వరకు కూడా, ముదిమి వచ్చే వరకు నువ్వు సంకనెత్తుకుంటాను కదా, అప్పటి వరకు కూడా దేవుని ప్రేమ నీతో ఉన్నదనే జ్ఞాపకం చేసుకో. నీ చివరి తుది శ్వాస విడిచే వరకు కూడా దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం కూడా రాసుకోండి. రోమపత్రిక 8వ అధ్యాయము చివరి వచనం కూడా రాసుకోండి. అక్కడేమంటే అసలు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవారు. యోహాను మొదటి పత్రికలో చెప్తా అంటే 4వ అధ్యాయం 16 దేవుడు ప్రేమ స్వరూపి అంటాడు కదా.
ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క త్యాగం, క్రీస్తు యొక్క కృప మనల్ని సహవాసంలోనికి, క్రీస్తు సహవాసంలోకి నడిపిస్తుందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తే క్రీస్తు బోధలలో దేవుని యొక్క ప్రేమ, లోకము ఎడల, క్రీస్తు బోధలలో లోకము ఎడల దేవుని ప్రేమ అని చెప్పి రాసుకోండి. జాన్ 3:16. చివరిగా మనం ఏం చేద్దామంటే, సువార్త పాఠం అయిపోయింది, మొదటి పాఠం అయిపోయింది. మరి ఇప్పుడు పత్రిక పాఠంలో మనం చూసినట్టయితే సంఘ క్రమములో సంఘము ఎడల దేవుని యొక్క ప్రేమ, సంఘము ఎడల దేవుని యొక్క ప్రేమ అనగా సంఘం అనగా ప్రత్యేకించబడిన సహవాసము. ఇప్పుడు మనము ఎఫ్ఎస్సి పత్రికలోకి వెళ్ళిపోయినట్టయితే అక్కడ చాలా మంచి విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఎఫ్ఎస్సి పత్రికలో దేవుని ప్రేమను గురించి కూడా మనం చూస్తున్నాం. అక్కడ మనం చూస్తే ఎఫ్ఎస్సి సంఘంలో ఎవరున్నారో 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులను, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభం. ఈ విశ్వాసం ఉన్నటువంటి వారికి, పరిశుద్ధులకి ఈ వాక్యం అర్థమైంది, అందరి చదివితే అర్థం కాదు. ఏంటి అని అంటే 6వ వచనం మనం చూసినట్టయితే చూడండి, జగత్తు పునాది వేయబడక మునుపు, చూడండి మనము కదా, మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునుపే కదా, జగత్తు పునాది వేయబడ ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరు ఏర్పరచుకున్నారు? క్రీస్తు మనల్ని ఏర్పరచుకోవడం కాదు. క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నట్టుగా మరి యోహాను సువార్త 15:16 చెప్తాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఏర్పరచుకుంటే క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎట్లా ఏర్పరచుకున్నా అంటే దేని చేత అంటే ప్రేమ చేత. అక్కడ చూడండి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత. ఎవరి ప్రేమ ఇది? తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ చేత క్రీస్తు వలన మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని కృపా మహదేశ్వరం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది. ఇక్కడ ఏముందంటే ప్రేమలో నుంచి ఏమొచ్చింది అని అంటే చూడండి, ప్రేమ ఎందు కదా, కృపామాదేశం అంటే ఆ ప్రియుడు అంటే ప్రేమ గలవాడు, అవునా, ఆయన రక్తం వలన మనకు విమోచన ప్లస్ క్షమాపణ. ఇక్కడ చూడండి, దేవుని యొక్క ప్రేమ కుమారుడు యొక్క రక్తం చిందించడం ద్వారా ఆ పాపి అనగా పాపులమైన మనము విమోచించబడ్డాం, మన పాపములు క్షమించబడ్డాయి. యెషయా గ్రంథము 43:25 చెప్తాడు, నేను నీ పాపముని ఇక మీద జ్ఞాపకం చేసుకోను అనగా మన పాపములు ఏమైపోయాయంటే క్షమించబడ్డాయి. ఇది సంఘానికి పౌలు రాస్తున్నటువంటి మాట. సంఘము ఎడల దేవుని యొక్క ప్రేమ, ద డివైన్ కమ్యూనియన్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ద చర్చ్, నాట్ ఓన్లీ ఇన్ ఎఫెసీ సంఘానికి మాత్రమే కాదు, ఫిలిప్పీలకే కాదు, కొలసలకు కాదు, ఈ 2026లో నవభారత్లో ఉన్న నీకు నాకు కూడా ఈ వాక్యం వర్తిస్తుంది. ఆయన ద్వారా మనం ఏమయ్యామంటే కుమారులం అయ్యాము అనగా మన డిజిగ్నేషను మారిపోయింది. అక్కడ మనం చూసినట్టయితే 6వ వచనం చూడండి కదా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా త్రూ క్రైస్ట్ మనమేమంటే తనకు కుమారులుగా స్వీకరించటకై మనల్ని ముందుగా ఏర్పరచుకోవడం. మనల్ని కుమారులుగా అంటే ఏ కుమారత్వం మనం పోగొట్టుకున్నామో అది తిరిగి పొందుకోవడానికి యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన విమోచన కార్యం ద్వారా మనం ఏమయ్యామంటే క్రీస్తులోనికి వచ్చేసాం. మనకు సహవాసం వచ్చేసింది. మనము క్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డవారము, మనము క్షమించబడ్డవారము. ఇది ఎక్కడ జరిగిందంటే తండ్రి ప్రేమ క్రీస్తు యొక్క కృప ద్వారా తన ఆత్మ వల్ల మనకు జరిగినట్టుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు మనం 14వ వచనంకి వచ్చేస్తే ఏమైందంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి
వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం ముద్రించబడ్డాము. అక్కడ చూడండి, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను కదా, వాక్యం ద్వారానే యేసయ్య, వాక్యం ద్వారానే వాగ్దానము, వాక్యం ద్వారానే విశ్వాసము, వాక్యం ద్వారానే ఆత్మ, వాక్యం ద్వారానే విమోచన. ఇక్కడ మనం చూస్తే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మను మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే స్వాస్థ్యం అనే మాటకు కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము 127 కీర్తన 3వ వచనం. మనం ఎప్పుడైతే కుమారులమయ్యామో అప్పుడు మనం స్వాస్థ్యం అయ్యాము. ఎప్పుడైతే స్వాస్థ్యం వచ్చిందో అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనకు అడ్వాన్స్గా దేవుని ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనం చూడాల్సిన విషయం అంటే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగును గురించి బోధించడం వేరు, వెలుగులో నడవడం వేరు. మనం నడిచినట్లా మనము అన్యోన్య సహవాసం, ఫెలోషిప్, అన్యోన్య సహవాసం అనే మాట అండర్లైన్ చేసుకోండి. అన్యోన్య సహవాసం గలవరం ఎందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఫెలోషిప్, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, పార్ట్నర్షిప్ ఏదైనా సరే విత్ లవ్ అండ్ ఫెయిత్, విశ్వాసముతో, ఆ యొక్క ప్రేమతో ఆ యొక్క సహవాసంలోకి వెళ్తున్నాం మనం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వాక్యం యొక్క శక్తి ఏంటన్నది 33వ కీర్తనలోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథాన్ని కూడా మనం వదిలిపెట్టకూడదు. అక్కడ రాయబడ్డటువంటి కీర్తన గ్రంథం ఉన్నటువంటి వాక్యం ఏంటని మీకు చెప్పి ముగిస్తాను. 33వ కీర్తన, మనకు ఉత్తర ప్రత్యుత్తరాలు చదివినటువంటి 33వ కీర్తనలో 4-5 వచనాలు చదివి నేను ముగిస్తాను. అక్కడ మనం చూస్తే దేవుని వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైంది, ఆయన నీతి న్యాయమును ప్రేమించుచున్నాడు. ప్రేమ, లవ్, డివైన్ కమ్యూనియన్ ఆఫ్ లవ్. లోకము యెహోవా కృపతో నిన్నది. కృప అనగానే మనకు ఎవరు గుర్తు రావాలి? యేసయ్య గుర్తు రావాలి. ఆ తర్వాత చూడండి, యెహోవా వాక్యం యథార్థమైంది, ఆయన చేయనిదంతా నమ్మకమైంది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించు. వేర్ దెర్ ఈజ్ రైచియస్నెస్ కదా, వేర్ దెర్ ఈజ్ నీతి అంటే రైచియస్నెస్ కదా. నీతి న్యాయమును ప్రేమించున్నాడు. లోకము యెహోవా కృపతో నిండినది. అంటే నువ్వు లోకంలో ఎక్కడికి పోయినా కానీ క్రీస్తు యొక్క ఆత్మ నీతో ఉందని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సముద్ర జలాలను రాశిగా కూర్చువాడనే అగాధ జలములను కొట్టలో కూర్చో. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులు ఆయనకు మాటకు విరవలను. ఇక్కడ మనం చూస్తే లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపాలి. లోకులందరూ అంటే నీవు నేను కూడా వస్తున్నామని జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపువాడు ఎవడని చెప్పి. కాబట్టి త్రిత్వము అనేది సిద్ధాంతం అనేది క్రమశిక్షణ గురించిన అధ్యాయం అనేది విశ్వాసానికి మనం బలపరిచేది కనుక తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం మొదటి పాఠంలో దేవుని ప్రజల ఎడల దేవుని యొక్క ప్రేమ, డివైన్ లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ద పీపుల్ అని జ్ఞాపకం చేసినందుకని ఈ స్తోత్రం చెల్లిస్తున్నాం. పత్రిక పాఠంలో సంఘం ఎడల దేవుని యొక్క ప్రేమ, డివైన్ లవ్ టువర్డ్స్ ద చర్చ్ అని మీరు మాకు జ్ఞాపకం చేశారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి సువార్త పాఠంలో నువ్వు లోకమును ఎంతో ప్రేమించావు కనుక డివైన్ లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ ద వరల్డ్ అండ్ క్రియేషన్ అని చెప్పి జ్ఞాపకం చేసినందుకని ఈ స్తోత్రములు. నీ వాక్యము యథార్థమైందని చెప్పి కీర్తన గ్రంథంలో మాకు తెలియజేస్తావు తండ్రి. నమ్మకమైందని చెప్పి తెలియజేస్తావు. సర్వ సృష్టి మీద నీ యొక్క అధికారం ఉందని జ్ఞాపకం చేశావు తండ్రి. నీ యొక్క మాటలు, నీ యొక్క బోధలో దేవుని ప్రేమను మాకు చూపించావు, నీ స్తోత్రములు. బాప్తిస్మంలో నీ ప్రేమను మాకు కనపరిచావు, నీ స్తోత్రం తండ్రి. నీ సంస్కారములు, నీ యొక్క సిద్ధాంతములు, నీ విశ్వాసము మా యందు పరిశుద్ధాత్మ చేత ముద్రించండి. మేము క్రీస్తు యేసు ద్వారా కుమారులుగా చేయబడి
ఆత్మను సంచకరువుగా పొంది మరణం వరకు నమ్మకంగా ఉండి నేను నీకు జీవకిటిస్తాను సెలవిచ్చావు కనుక మేము అన్యోన్య సహవాసం గలవారమై క్రీస్తు రక్తం చేత ప్రతి పాపం కడగబడిన వారమై శుద్ధి చేయబడిన వారమై నీ పరలోక రాజ్యాన్ని చేరే కృపా భాగ్యం మాకు దయచేయమని నీ పరిశుద్ధాత్మ ముద్రలు మా పైన వేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సకల దీవెనలు ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థిస్తున్న దైవజనులకు మరి నన్ను ప్రోత్సహిస్తూ ఫోన్ కాల్ చేస్తూ కామెంట్ చేస్తున్నటువంటి సేవకులందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి వాక్యాన్ని షేర్ చేయండి. అనేకులు దేవుని కృపలో పాలుభాగస్తులు చేయండి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.